శ్రీరామదాసు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూగజీవాల సంరక్షణ పథకాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామ సమీపంలో ఉన్న పశువుల హాస్పిటల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యానిమల్ యాక్ట్ ప్రకారం మూగజీవాలకు కాపాడే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. వాటికి కావాల్సిన మేత అందిస్తూ ఎక్కడైతే రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారో వారికి ఉచితంగా ఆవులను, గేదెలను అందిస్తున్నారు. వీటి ద్వారా రైతులు ఆర్గానిక్ వ్యవసాయంతో పాటు ఈ పశువులను సంరక్షణ బాధ్యతలు తీసుకునే విధంగా యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంటారు రైతులు. ఈ కార్యక్రమంలో చాలా మంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను శ్రీ రామదాసు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా 2022 సంవత్సరం నుంచి ఎనిమల్ వెల్ఫేర్, పశువుల సంరక్షణ అండ్ మూగజీవుల జంతు సంరక్షణ కోసం 3 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు స్లాటర్కి వెళ్ళే ఎనిమల్స్ ఎక్కడైతే మనం రైతులు వాడుకున్న తర్వాత పాడి పశువుల నుంచి ఉపయోగించుకున్న తర్వాత వాటిని కబేలాలకు అమ్ముతున్నారు. అలాంటి కబేలాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వాటిని పట్టుకొని స్లాటర్కి తీసుకెళ్తుంటే వాటిని అడ్డగించేసి పోలీస్ స్టేషన్ అప్పగించడం జరిగింది. అక్కడి నుంచి ఎక్కడైతే ఎనిమల్ వెల్ఫేర్ కింద నడుస్తున్న ఆర్గనైజేషన్లో సిద్దిపేట జిల్లాలో మనది ఉంది కాబట్టి మన దగ్గరికి పంపించారు. వీటిని మేము ఆర్గానిక్ లేదా సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి అవి ఉన్నన్ని రోజులు రైతుల దగ్గరనే ఉంచుకొని వాళ్ళకి ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తూ ఆ విధంగా ఎవరైతే రైతులు ముందుకు వస్తున్నారో వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇప్పటి వరకు మేము 400కు పై వరకు ఇచ్చాము. అందులో ఆవులు, కోడెలు, గేదెలు, ఎడ్లు ఏవైనా సరే, అందులో మూగజీవులైనటువంటి వీధి కుక్కలైనా వాటికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. రోడ్డు పైన వెళ్తున్నటువంటి యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఉన్నటువంటి కోతులకైనా సరే అన్ని చాలా వరకు మూగజీవులన్నిటికీ కూడా మేము ట్రీట్మెంట్ చేసి కాపాడుతున్నాము. అందరికీ నమస్కారం. ఇది గొప్ప చైతన్యము. రైతులలో ఈ విధమైనటువంటి చైతన్యం రావడము ఎంతో హర్షణీయము. ఇవాళ వ్యవసాయ రంగంలో వ్యవసాయానికి జరుగుతున్నటువంటి హాని, పురుగు మందులు, హైబ్రిడ్ విత్తనాలు, వీటి ద్వారా భూమి కలుషితమైపోయింది, వాతావరణం కలుషితమైపోయింది, ఆహారం కలుషితమైపోయింది, రకరకాల వ్యాధులు, రకరకాల గొప్ప ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయో వాటికి మన డాక్టర్లు కానీ, పర్యావరణవేత్తలు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మంచి ఆహారాన్ని తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ప్రకృతి ద్వారా పండించేటటువంటి ఆహారాన్ని, ప్రకృతి సేద్యాన్ని పెంచండి అని చెప్తున్నారు. ఈ క్రమంలో శ్రీ రామదాసు చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ పశువులను, గోవులను పంపిణీ చేయడం రైతులకు చాలా గొప్ప కార్యక్రమం ఇది. దీని ద్వారా రైతులు తీసుకుపోయే వాళ్ళు ఘనజీవామృతము, గోకృపామృతము, ఇలాంటి వర్మీ కంపోస్ట్ ఎరువులు ఇలాంటివి చేసుకొని మంచి పంటలను ప్రజలకు అందించి ఆరోగ్యాన్ని కాపాడాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది గొప్ప చైతన్యము.